ఎంఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న ఐపీఎల్ సీజన్ 2 క్రికెట్ పోటీలను జర్రిపోతుల బాబన్న ఆధ్వర్యంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘన స్వాగతం పలుకగా క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్రికెట్ ఆడి పోటీలను ప్రారంభించారు. జనరలీ ఫంక్షన్ లేకపోతే మీ అందరికి కూడా మెట్పల్లి క్రికెట్ అసోసియేషన్ కి అభినందనలు. మా కౌన్సిల్ అందరికీ నమస్కారం. మా ప్లేయర్స్ కి ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మా జర్నలిస్టులకి నమస్కారం. అందరికి కూడా బెస్ట్ విషెస్. మంచిగా మనం మెట్పల్లికి తగ్గట్టుగా అందరు మంచి క్రికెట్ ఆడండి. అందరు స్పోర్ట్స్ మెన్షిప్ తో ఆడాలి. ఏమాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండకూడదు. నువ్వేనా జడ్జి? నువ్వేనా అన్నిటికీ ఎంక్వైరీ? నువ్వేనా? నువ్వు ఓకే ఓకే ఓకే. కానీ ఇప్పుడు మెట్పల్లి ప్రీమియర్ లీగ్ అంటే ఓన్లీ మన మెట్పల్లి టీమ్స్ ఎంపైర్ ప్లేయర్స్ అందరూ మెట్పల్లి అందరా? రైట్. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ గ్రౌండ్ చూసినా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు, నీట్ గా. ఇదే స్ఫూర్తితో ఎప్పుడు ఇట్లా క్రికెట్ గ్రౌండ్ మన గ్రౌండ్ నీట్ గా పెట్టుకోండి దయచేసి. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా పాపం మా గంగాధర్ సార్ రోజు గుర్తు చేస్తా ఉన్నాడు నాకు. తప్పకుండా ఆ పనులు కూడా ఫినిష్ చేపిస్తాం మీ అందరికి కూడా. థ్యాంక్ యూ. అన్నిటికంటే ముందరగా మీ అన్నలాగా, మీ మెట్పల్లి అన్నలాగా నన్ను గెలిపిస్తున్నందుకు మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మాట్లాడా ఇక్కడ నేను. కానీ ఒకటే చెప్తా, మీ జీవితంలో ఒకటి మాత్రం తప్పకుండా మీరు గర్వించదగ్గ ఎమ్మెల్యే అనిపించుకుంటారు, అది మాత్రం డౌట్ లేదు. నిజంగా కూడా ఎప్పుడన్నా కానీ రాజకీయంలో ఒకటి భయం నాకు. ఏంటంటే నాకు రాని వేరే చేసే పని ఏంటంటే, మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ లో చూసుంటారు. నా ఎప్పుడన్నా మీరు చూసిన టైం దొరికితే 5 నిమిషాలు నా స్పీచ్ చూడండి. నాకు తిట్టడానికి రాదు వేరే వాళ్ళేమో కేవలం తిడతా ఉంటారు. నాకు భయం ఏంటంటే నెక్స్ట్ గా తిట్టడానికి నన్ను ఏదో తిడతారు, కానీ 100% మీకు మాత్రం గ్యారంటీ చెప్తున్నా, ఏ ఒక్క రోజు కూడా నేను తప్పు పని చేయ. మీకు ఎప్పుడన్నా ఎవరైనా వినిపిస్తే నన్ను వచ్చి అడుగుతుంది, ధైర్యంగా అడుగుతాను. అందరూ కూడా నిజాయితీగానే ఇన్ని ఏళ్ళున్నా తప్పకుండా మీ అందరూ కూడా చెప్తా ఉన్నా గ్యారంటీగా. ఎందుకంటే మామూలుగా ఈ మధ్య రాజకీయ నాయకులు అంటే ఏంటి, నిజంగానే లంగన దొంగన అయితే రాజకీయ నాయకుడు అవుతున్నాడు. నేను చూసింది ఏంటంటే రాజకీయ నాయకులు అందరూ ఫస్ట్ అబద్ధాలు వేసుకోవాలి, గలీజ్ మాటలు మాట్లాడాలి, వేరే మీద దుమ్మెత్తు పోయాలి. నిజంగా నేను చెప్పింది. నేను మాత్రం అవి చెయ్యా. సో మరి వేరే వాళ్ళని చేస్తుంటే నేను రెస్పాండ్ కాదు. మరి మీరు నిజం అనుకున్నారు అవన్నీ. సో దయచేసి 100% నిజాయితీ ఉంటా. మీ అందరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నా చేయగలిగింది, నాకు తోచింది 100% మీ అందరు కూడా నిలబడి మీ అందరికి చేస్తాను. కదా మీరందరూ కూడా బెస్ట్ విషెస్. మీరందరూ క్రికెట్ ఇదే స్ఫూర్తితో మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. వీలైనంత వరకు ఎవరైనా బిజినెస్ చేసుకోవాలన్నా కూడా రేపు పొద్దున రండి, లోన్ కానీ ఇవన్నీ ఏం చేద్దామని చెప్పి కలిసి కూర్చొని చేసుకుందాము. సో మీరందరూ కూడా నా కోరిక ఒకటే, మీరందరూ బంగారు, మన మెట్పల్లి బంగారు పిల్లగాలు కావాలని చెప్పి అందరూ కోరుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మెట్పల్లిలో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేస్తున్న మెట్పల్లి ప్రీమియర్ లీగ్ అసోసియేషన్ వాళ్ళకి ఫస్ట్ శుభాకాంక్షలు. ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రాం, అందరూ విద్యార్థుల్ని, యువకుల్ని ఇన్వాల్వ్ చేసి దీంట్లో ఇంత బ్రహ్మాండంగా స్పోర్ట్ ఆడిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మళ్ళీ అదేవిధంగా పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్. అందరికీ మంచి స్ఫూర్తితో గేమ్ ఆడి, అదే స్ఫూర్తితో మా ఊరు మెట్పల్లిని రీబిల్డ్ చేయడానికి అదే స్ఫూర్తితో అందరు కలిసిమెలిసి కులమత భేదాలు లేకుండా, క్రికెట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ రిలీజన్, క్రికెటే ఒక మతం, అలానే అందరు కలిసి ఉండి ఇదే విధంగా రేపొద్దున మన గ్రామాన్ని కూడా ఇదే స్ఫూర్తితో మన గ్రామాన్ని కానీ మనతో అన్ని కలిసిమెలిసి ఉంటే బాగుంటుందని చెప్పి కోరుతూ మళ్ళీ ఒకసారి మెట్పల్లి ప్రీమియర్ లీగ్ అసోసియేషన్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను.
ఒకటి